అందరికీ నమస్తే. నా పేరు వెన్నపూస రవీంద్రారెడ్డి, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిని. అదేవిధంగా రఘునాథ్ రెడ్డి గారు అన్న ఎంపీపీల సంఘం కడప జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా బాలయ్య గారు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, వెంకట సుబ్బయ్య గారు జెడ్పీటీసీ, అదేవిధంగా సుబ్బరాయుడు అన్న కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జెడ్పీటీసీలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రెస్ మీట్ను నిర్వహించడం జరుగుతోంది. ఏదైతే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యొక్క రాష్ట్రం అన్ని రంగాలలో కూడా అడ్మినిస్ట్రేషన్ పరంగా, సంక్షేమ పరంగా తీవ్రమైనటువంటి విఫలమైందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆరోపిస్తూ ఉంది. ఎక్కడ కూడా కనీసం అభివృద్ధి చేయకపోగా ఉన్నటువంటి నిధులన్నీ కూడా దోచేస్తూ ఇక్కడ ఏదైతే రాయలసీమ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధిని కూడా అమరావతికి తరలించేటువంటి దుష్ట సాంప్రదాయానికి తెలుగుదేశం పార్టీ వనగూరుస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మన కర్నూలులో గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్గా 48 ట్రిబ్యునల్స్ను, అదేవిధంగా లోకాయుక్తను, అనేక లా యూనివర్సిటీని, దాదాపు 1000 ఎకరాల్లో లా యూనివర్సిటీని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ కర్నూలు జిల్లాను న్యాయ రాజధానిగా పెట్టాలని చెప్పేసి ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి అక్కడ ల్యాండ్ అక్విజిషన్ చేయడం, ఏసీబీ కోర్టును పెట్టడం, లోకాయుక్తను పెట్టడం, 48 ట్రిబ్యునల్లను పెట్టడం, అన్ని కోర్టులు పెట్టిన తర్వాత ఇక అమరావతిని డెవలప్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు నుంచి మొత్తం న్యాయ వ్యవస్థనంతా కూడా ఈరోజు అమరావతికి తరలించి ఈ యొక్క రాయలసీమకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది. ఈ రాయలసీమలో కర్నూలుతో పాటు కడప ఎంఎస్ఎంఈ పార్కులో ఉన్నటువంటి ట్రైనింగ్ సెంటర్ను, కేంద్ర కార్యాలయాన్ని కూడా అమరావతికి తరలించేటువంటి ప్రయత్నం చేసింది. అంతేకాకుండా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయం రాయలసీమలో ముఖద్వారం లాంటి కడపలో ఉంటే, ఎందుకంటే అత్యంత గ్రామీణ రైతాంగానికి ముఖ్యంగా ఉపయోగపడేటువంటి ఇక రాయలసీమలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రభుత్వ రంగ బ్యాంకును కూడా ఈరోజు అమరావతికి తరలించేటువంటి దుష్ట ప్రయత్నం ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తుంది. అంతేకాకుండా అనంతపురానికి వచ్చినటువంటి ఎయిమ్స్ను కూడా ఈరోజు గుంటూరు మంగళగిరికి తరలించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని ఒక్కటే అడుగుతున్నాం. నిజంగానే అమరావతికి మీకు చిత్తశుద్ధి ఉంటే, అమరావతికి మీ పట్ల అమరావతిని అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పం ఉంటే, ఈరోజు కేంద్రంలో అంటగాగుతున్నటువంటి మీ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఇంకా ఈ రాష్ట్రానికి ఏమైనా అదనపు ప్రయోజనాలు కలిగేలాగా కేంద్రంతో ఒత్తిడి తీసుకొచ్చి మీరు ఇక్కడికి రాజధాని ప్రాంతానికి ఏదైనా పరిశ్రమలు కావచ్చు, కేంద్ర కార్యాలయాలు తీసుకురావాలి. కానీ ఈరోజు మన కడుపు కొట్టి, రాయలసీమ ప్రాంత కడుపు కొట్టి ఇక్కడివక్కడ తరలించి మేము అభివృద్ధి చేసినామని చెప్తే అది నిజమైనటువంటి అభివృద్ధి అని చెప్పేసి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తాను. ఈ రకమైనటువంటివే కాదు, ఈరోజు గ్రామాల్లో చూసినట్లయితే ఎక్కడికక్కడక్కడ ఈ రోజుకి ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉపాధి హామీ కింద కానీ, 15th ఫైనాన్స్ కమిషన్ కింద కానీ ఒక్క రూపాయి కూడా అదనంగా తీసుకొచ్చినటువంటి పాపాన పోలేదు. తీసుకురాకపోగా ఏదైతే ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా వచ్చినటువంటి నిధులన్నింటినీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల సిఫారసు మేరకు ఈరోజు సర్పంచ్ వ్యవస్థని, మండల పరిషత్ వ్యవస్థని ఈరోజు గొంతు కోసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఎమ్మెల్యేలు సిఫారసు చేసినటువంటి వాళ్ళకు ఎంపీడీఓలు, పంచాయత్ సెక్రటరీలు డైరెక్ట్గా ఈ 5 లక్షలు ఫలాని ఎంఓయూ అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పేసి కాంట్రాక్ట్ పద్ధతిలో ఈరోజు సర్పంచుల యొక్క తీర్మానము యాక్చువల్గా ఎన్ఆర్ఈజీఎస్ చట్టం ఏం చెప్తుందంటే సెక్షన్ 5 సబ్సెక్షన్ 16 2005 ఎన్ఆర్ఈజీఎస్ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఒక గ్రామంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి అవసరాలను ప్రాధాన్యత క్రమంలో గుర్తించి గ్రామ సభను నిర్వహించి ఆ గ్రామ సభలో ఐడెంటిఫై చేసినటువంటి వర్కులకు తీర్మానం చేసి ఆ పంచాయతీ పాలక వర్గం ఆమోద ముద్ర వేసిన తర్వాత దాన్ని మండల పరిషత్తుకు పంపిస్తే, మండల పరిషత్ ఆమోద ముద్ర వేసి జిల్లా పరిషత్తుకు పంపిస్తేనే అవి అప్రూవల్స్ కావాలా. కానీ ఈ తతంగం అంతా కూడా పక్కన పెట్టేసి ఎమ్మెల్యే గారు చెప్పారు, ఎంపీడీఓ గారు రెఫర్ చేశారు, పంచాయత్ సెక్రటరీ ఏసీ తీర్మానం కాపీలని పంపించేయడం జరుగుతుంది. తద్వారా ఆ గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలకు ఈరోజు కడుపు కొట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యంగా మన రాయలసీమ లాంటి ప్రాంతాలు, వెనుకబడినటువంటి ప్రాంతాలు, పరిశ్రమలు రాకపోగా ఉన్నటువంటివన్నీ కూడా అమరావతికి తరలిస్తూ ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం మీద ఈరోజు వీపు మీద కొట్టడంలో కడుపు మీద కొట్టేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా చూడండి, ఇది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి పేదల ఉపాధికి కోత. ఏపీలో 2024-25 ఉపాధి కూలీలు దాదాపు 2,69,00,000 మంది పని దినాలను ఈరోజు ఈ రాష్ట్రం కోల్పోవడం జరిగింది. అంటే దాదాపు 700 కోట్ల రూపాయలు
700 కోట్ల రూపాయలు ఈరోజు ఉపాధి హామీ కూలీలకు దక్కాల్సినటువంటి ఏదైతే వాళ్ళ హక్కు, ఈరోజు ఆ హక్కుని కాలరాసేటువంటి ప్రయత్నం ఈ యొక్క తెలుగుదేశం పార్టీ, ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తూ ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం తరఫున మేము హైకోర్టులో దాఖలు చేశాం. అయ్యా, ఎన్ఆర్ఈజీఎస్ యాక్ట్ చెప్పేది ఒకటి, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది ఒకటి అని చెప్పేసి చెప్తే హైకోర్టు ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. హైకోర్టు రిట్ పిటిషన్ నంబర్ 2174 of 2025. Hence there shall be an interim direction to the respondent number 10 to 12 not to execute the work. అంటే పనుల్ని చేయొద్దండి అని చెప్పేసి not to execute ది వర్క్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 4 weeks అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకొక కేసులో విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి కేసులో రిట్ పిటిషన్ నంబర్ 28172 of 2024 కేసు వేస్తే ఈ కేసు దాదాపు 16 పేజీల జడ్జిమెంట్ను ఇక హైకోర్టు వెలువరించడం జరిగింది. దీంట్లో చాలా స్పష్టంగా ఇచ్చింది. హెన్స్ in view of the above discussion, the writ petition is allowed and the respondents are directed to follow the subsection 5 of section 16 of the NREGS Act and circular memo dated so and so. While addressing the work, there shall be no order as to costs అని చెప్పేసి ఈ యొక్క రిట్ పిటిషన్ని కూడా అలౌ చేయడం జరిగింది. అంటే అలౌ అంటే ఏమంటే మేము వేసినటువంటి కేసును అలౌ చేస్తూ ఏదైతే కాంట్రాక్ట్ పద్ధతిలో ఇచ్చేటువంటి వర్కులన్నింటినీ కూడా రద్దు చేస్తూ భవిష్యత్తులో ఇక ఎన్ఆర్ఈజీఎస్ వర్క్లో కాంట్రాక్ట్ పద్ధతి అనేదే ఉండదు. ఎన్ఆర్ఈజీఎస్ చట్టం ఏదైతే చెప్పిందో దాని ప్రకారం మండల వ్యవస్థ, గ్రామ వ్యవస్థతోనే పనులు చేయించాలా, ఎగ్జిక్యూటివ్ కూడా గ్రామ పంచాయతీ చేయాలా, ఉపాధి హామీ కూలీలకు 50% పని దినాలు కల్పించాలా అని చెప్పేసి ఇక 16 పేజీల యొక్క జడ్జిమెంట్ను రిట్ పిటిషన్ నంబర్ 28172 of 2024లో నిర్దిష్టంగా ఇవ్వడం జరిగింది. దీనిపైన మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోమవారం గ్రీవెన్స్ డే అన్ని జిల్లాల్లో కూడా కలెక్టర్ల దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఎన్ఆర్ఈజీఎస్ యాక్ట్ మేరకు హైకోర్టు ఈ తీర్పునిచ్చింది, దయచేసి ఈ తీర్పుని అమలు చేయండి, ఈ తీర్పు మేరకు మా గ్రామాల్లో మా పాలక వర్గాలతోనే మాకు పనులు చేయించండి అని చెప్పేసి కూడా కలెక్టర్లందరికీ కూడా రిప్రజెంటేషను, అదేవిధంగా హైకోర్టు ఆర్డర్ కాపీని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మేము ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎక్కడైనా వైలేట్ చేస్తే మేము ఆ రిప్రజెంటేషన్ బేస్ చేసుకొని ఆ కలెక్టర్ల మీద, ఎంపీడీఓల మీద, జిల్లా పరిషత్ సిఇఓల మీద మేము కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ కూడా వేసి మేము వాళ్ళందరినీ కూడా కోర్టుకు లాగేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిక జారీ చేస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.